శేఖర్ రెడ్డి ఒక్క విషయం అండి, ఏమైపోయాయి? శేఖర్ రెడ్డి గారు ఈ భాస్కర్ రెడ్డి ఏంటండి, ఆయన లండన్ నుంచి వాళ్ళ తండ్రి గారు చనిపోతే అరెస్ట్ చేశారట. ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద చాలా దారుణమైన పోస్టులు పెట్టారట. సార్ ఒక విషయం చెప్తున్నాను సార్, అలాంటి దారుణమైన పోస్టులు పెట్టారు, అరెస్ట్ చేశాం. పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని చితకబాదుకుతున్నారు కదా, ఈరోజు చితకబాదుతున్నారు కదా. ఎస్, సిద్ధంగా ఉండండి. అలాంటి పోస్టులు అధికారం మారిన తర్వాత ఇన్ని పోస్టులు చూపిస్తాను. ఈ రోజు చూపిమంటే చూపిస్తా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారి గురించి ఆఖరికి అంత ఎందుకు సార్, మీ డిబేట్ కింద నా గురించి, మా అమ్మ గురించి, మా భార్య గురించి తిట్టే ఉన్మాదులు కూడా ఉన్నారు సార్. వాళ్ళని కూడా అరెస్ట్ చేసుకుంటూ పోద్దా? అరెస్ట్ చేసుకోండి, చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలి సార్, కేసులు పెట్టాలి. ఏదైతే పోలీసులకి ఉన్నటువంటి రైట్ ఏంటి, చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలి, మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి, మ్యాజిస్ట్రేట్ విధించేటువంటి శిక్ష ఏదైతే ఉందో దాని ప్రకారం అమలు చేయాలి. పోలీసులు ఎవరు సార్ కొట్టడానికి? పోలీసులా, రౌడీలా? చట్టాన్ని చేతిలో తీసుకుంటారా? అలా కొట్టుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఈ రోజు పోస్టులు రాసే వాళ్ళలో దాదాపుగా 60% మందిని తుక్కుగా చితక కొట్టాల్సి వస్తుంది రేపు గవర్నమెంట్ మారిన తర్వాత. అమ్మ, అక్క, ఆలి, పెళ్ళంతో సంబంధం లేకుండా బూతులు పెడతా ఉన్నారు. నా పోస్టులోకి వచ్చి తిట్లు చూసుకోమనండి. భార్యలను తీసుకొచ్చి మాట్లాడుతా ఉన్నారే. మరి ఇవన్నీ కనిపించట్లేదా వీళ్ళకి? వాళ్ళకైనా మనోభావాలు ఉండేది, మనోభావాలు ఉండవా? మనోభావాలు ఉండవా సార్? సో ఒక పనికిమాలిన వెధవ డిబేట్ లో నేను మాట్లాడితే చంద్రబాబు నాయుడు కానీ ఇలాగే ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉండదు. ఎక్కడ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడను నేను. మాక్సిమం ఎదుటి వాళ్ళు నన్ను తిడితే నేను ఏమైనా మాట్లాడతాను, కానీ మా భార్యను తీసుకొచ్చి తిట్టి రాస్తాడు. వాళ్ళ మీద కేసులు పెడితే తీసుకుంటారేమో చెప్పండి. సో అతను ఎక్కడో లండన్ లో జాబ్ చేసుకునే అతను, ఎన్ఆర్ఐ, అతను ఇక్కడికి వచ్చిందంటే వాళ్ళ ఫాదర్ చనిపోతే అరెస్ట్ చేశారు. చట్ట ప్రకారం మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టండి, మీకు ఏదైనా మనోభావాలు దెబ్బతింటే. అంతేగానండి పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని గొడ్డును బాదినట్టుగా చితకబాదుతున్నారు అంటే ఈ ప్రభుత్వం కాదు. ఇప్పుడు అతను ఏంటి కొడుతున్నారా? గొడ్డును బాదినట్టు బాదారు సార్. అతను తీసుకొచ్చి మ్యాజిస్ట్రేట్ ముందు పోతే నడవలేకపోతున్నాడు అతను. మ్యాజిస్ట్రేట్ ముందు మాట్లాడాడు అతను, పోలీసులు. మరి రేపు తెలుగుదేశం అజయ్ సజ్జా కూడా ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ నుంచి వచ్చినోడే, నేను ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ నుంచి వచ్చిన వాళ్ళమే, ఇద్దరం కూడా సోషల్ మీడియా యాక్టివిస్ట్ నుంచి వచ్చిన వాళ్ళమే. సో అజయ్ సజ్జా కూడా ఆలోచన చేయాలి. రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళ పార్టీ కార్యకర్తలని ఎవరినైనా సరే ఇలా తీసుకొచ్చి పోలీసులు చితకబాది అప్పచెప్తే పద్ధతిగానే ఉంటుందా? దాన్ని మీరు సమర్థిస్తారా? దాన్ని మీరు ఎవరైనా సమర్థిస్తారా అనేది కూడా ఆలోచన చేసుకోవాలి సార్. సార్ పోలీసులు అనే వాళ్ళకి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్. సో చట్టాన్ని ఈ రోజు చేతిలోకి తీసుకుని మీరు ఇలా చేసినంత మాత్రాన రేపు అదే చట్టం నుంచి మీరు తప్పించుకునే పరిస్థితి ఉండదు. దయచేసి పోలీసులు కూడా అర్థం చేసుకోవాలి. చట్టాన్ని ఈ రోజు ప్రభుత్వం అండుంది అని చెప్పేసి చట్టాన్ని చేతిలో తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద మీరు దాడి చేస్తే, దాష్టికంగా ప్రవర్తిస్తే, కొడితే రేపు అదే చట్టం చేతిలో మీరు ఆ చట్టం అనేది మీ మెడకు చుట్టుకోక తప్పదు అని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం సార్. ఓకే, రైట్. వేణుగోపాల్ గారు సార్ నమస్తే. నమస్తే అండి. ఏంటండి చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారట, దారుణంగా, అన్యాయంగా గొడ్డును బాదినట్టు బాతున్నారట అమాయకమైన వాళ్ళని. ఏంటి పాలన అంటున్నారు? వర్మ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. వర్మ గారు, దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి ఇప్పుడు వింటుంటే. గత ప్రభుత్వంలో చూసాం ఏదైతే ఇప్పుడు నీతిలో మాట్లాడుతున్నారో అప్పుడు జరిగినప్పుడు ఏదైతే ఎవరైనా ప్రశ్నిస్తే అసెంబ్లీలో కానీ లేదా బయట కానీ ప్రశ్నిస్తే వాళ్ళు ఏ విధంగా